ఇంకా సైట్ సీయింగ్ లో మేము చూసే సెకండ్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ వెళ్లే దారి మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఎటు చూసినా మొత్తం కొండే కనిపిస్తుంది. లొకేషన్ ఇంత బాగున్న తర్వాత మన వాళ్ళు ఫోటోలు దిగకుండా ఉంటారా చెప్పండి. ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి వీళ్ళు మాకు ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. పాప వినాశనం అంటే ఏంటంటే ఇక్కడ పైనుంచి వాటర్ పడుతున్నాయి కదా, ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్న, ఆ నీళ్లతో తడిచినా చేసిన పాపాలు పోతాయి అని చెప్పి నమ్ముతారు. ఇక్కడ అందరూ ఏకంగా స్నానాలే చేస్తున్నారు. చేతిలో పట్టుకొని నెత్తి మీద జల్లుకుందామన్నా సరే పైనుంచి పడడంతో తడిచిపోయాం. ఇప్పుడు మేము వెళ్తున్న థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఇది కూడా కొండపైనే, కాకపోతే మెట్లేంటో కిందకున్నాయి. ప్రతి చోట మెట్లెక్కి దిగడానికి ఓపికంతా అయిపోతుంది. ఇక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి, ఇదే ఆకాశగంగా. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లా. కొండ మధ్యలో నుంచి, రాళ్ల మధ్యలో నుంచి వస్తున్నాయి. వాటర్ కూడా మట్టి మశానం లేకుండా ఇంట్లో తాగే వాటర్ లా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఫొటోస్ తెగ దిగుతున్నారు. అంతమంది ఉన్నా గానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉడత చూడండి కొబ్బరి చిప్ప పట్టుకొని పారిపోతుంది. ఆ కొబ్బరి చిప్ప కోసం వెనకాల కోతి పరిగెడుతుంది. సైట్ సీయింగ్ లో ఏ టెంపుల్ కి వెళ్ళినా కోతులు అయితే ఖచ్చితంగా కనబడతాయి. ఇక్కడ కూడా వెళ్లే దారిలో షాప్స్ అయితే చాలా పెట్టారు. ఏమైనా కొందామని చెప్పి చూసాను గానీ నాకైతే పెద్ద ఏం ఎక్కలేదు. ఇంకా నెక్స్ట్ టైం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.